శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మాయదారి పిల్లి. ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు పిల్లి ఉండేది. ఆ పిల్లికి ఒక మంచి చిలకతో స్నేహం అయింది. ఒకనాడు పిల్లి తన స్నేహితుడైన చిలుకను విందుకు పిలిచాడు. కానీ ఒట్టి పిసినిగొట్టు కావడం చేత చిలకకు మంచి విందు చేయక కొద్దిగా పాలు, కాసిన బఠానీ గింజలు మాత్రమే పెట్టింది. చిలక చాలా మర్యాద గలది, అందుచేత పైకేమీ అనలేదు. మర్నాడు విందు చేయడం చిలక వంతు. చిలక ఈ విందుకు అట్టహాసంగా ప్రయత్నాలు చేసింది. 500 లడ్లు, 5 తట్టల అన్నము, 5 కాగుల పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది. భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడ లేని సంతోషము వచ్చింది. చిలక 2 లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకుని మిగిలిన వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది. పిల్లి 2 చేతులా మెక్కసాగింది. ఒక్కొక్క లడ్డుండే లటుక్కును నోట్లో వేసుకుని గుటుక్కును మింగసాగింది. అన్ని లడ్డుండలు అయిపోయాయి. అన్నమంతా అయిపోయింది. కూర కూడా అయిపోయింది. పాయసం కూడా అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది, ఇంకా ఏమన్నా ఉంటే పెట్టు అన్నది పిల్లి. తన కోసం దాచి ఉంచుకున్న 2 లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి ఇంకేమీ లేవు అన్నది చిలక. పిల్లి 2 లడ్డుండలు 2 చేతుల లటుక్కులు నోట్లో వేసుకుని గటుక్కును మింగేసి ఇంకా ఏముంది అని అడిగింది. చిలకకు కోపం వచ్చింది. ఉన్నదంతా నీకే మింగబెట్టాను, ఇంకేముంది, కావలిస్తే నన్ను మింగు అన్నది. అన్నదే చాలుగా పిల్లి చిలకను పట్టుకుని లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేసింది. అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది. వీధిలో ఉన్న ఒక ముసలమ్మ పిల్లి చేసిన పాపిష్టిని కళ్ళారా చూసి ఇలా అన్నది. నీకేం పోయే కాలం పిల్లి, నీ స్నేహితుడైన చిలకను అలా మింగావు అన్నది. నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ, చూడు నిన్నేం చేస్తానో అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకుని లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కును మింగింది. సరదాగా వీధి వెంబడ కొంత దూరం పోగా పిల్లికి గాడిదను తోలుకోస్తూ ఒక చాకలి కనిపించాడు. ఏ పిల్లి, నీ కళ్ళు లేవా, గాడిద కాళ్ళ కింద పడి చేస్తావా ఏం, తొలుగు అన్నాడు చాకలి. ఓడబ్బా, నీకెంత పొగర్రా, నేనంటే ఎవరనుకున్నావు, 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగేశాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క అని పిల్లి చాకలిని గాడిదని కూడా లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగి ముందుకు సాగింది. పోగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది. కొత్తగా పెళ్ళైన రాజుగారు, రాణిగారు ఊరేగుతున్నారు. బోలెడన్ని మేళాలు వాయిస్తున్నారు. బోలెడంత పరివారం నడుస్తున్నది. వెనక 100 ఏనుగులు నడుస్తున్నాయి. పిల్లి ఈ ఊరేగింపుకి ఎదురుగా వెళ్ళింది. ఏ పిల్లి, కళ్ళు లేవా, ఏనుగుల కాళ్ళ కింద పడి చస్తావా, తొలుగు అన్నాడు రాజుగారు. తొలగాలిగా, నేనంటే ఎవరనుకున్నావు, 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, దోవ తొలగమన్న చాకలిని వాడి గాడిదని గుటుక్కున మనిపించాను, ఇక నీవు నీ పరివారం ఒక లెక్క అంటూ పిల్లి రాజుని, రాణిని, పరివారాన్ని, మేళగాళ్ళని, ఏనుగులని అంటూ అన్ని నోట్లో వేసుకుని గుటుక్కును మింగేసింది. ఇప్పటికీ పిల్లి ఆకలి పూర్తిగా తీరింది. కానీ పిల్లికి ఒక్క అసంతృప్తి ఉండిపోయింది. ఇన్ని తిన్నా ఒక్క ఎలుకను తినని లోటు దానికి ఉందనే ఉంది. పిల్లి ఈ మాట అనుకుంటుండగానే ఒక ఎలుక దాని కాలికి ఎదురుగా వచ్చింది. ఏ పిల్లి, తొలుగు అన్నది. పిల్లికి పరమానందం అయింది. వెదకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్టు పిల్లికి ఎలక దొరికింది. ఉత్సాహంతో పిల్లి ఎలకను అవలీలగా ఎత్తి లటుక్కును నోట్లో వేసుకుని గుటుక్కున మింగింది. పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉంది. కానీ ఎలుక గనక చీకట్లో కూడా లడ్డుండలను, చిలకను, ముసలమ్మను, చాకలివాణ్ణి, గాడిదను, రాజుగారిని, రాణిగారిని, పరివారాన్ని, మేళాలను, ఏనుగులను పోల్చుకోగలిగింది. ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగనిరుకుగా ఉంది. అందుచేత ఎలుకకు అక్కడ ఉండబుద్ధి కాక తన వాడి పళ్లతో ఎలుక పిల్లి పొట్ట కొరికి పెద్ద బొక్క పెట్టి బయటకు వచ్చేసింది. దాని వెంటనే తనకు కావలసిన 2 లడ్డుండలు పట్టుకుని చిలుక బయటకు వచ్చింది. చిలుక వెనకనే ముసలమ్మ, చాకలివాడు, గాడిద, రాజు, రాణి, పరివారం, మేళాలు, ఏనుగులు అన్నీ బయటకు వచ్చేసాయి. ఇక పాపం పిల్లి ఏం చేస్తుంది, చిరిగిపోయిన తన పుట్ట కుట్టించుకోవడానికి ఎక్కడ దొరుకుతాడా దర్జీవాడని వెతుక్కుంటూ వెళ్ళింది. భలే సరదాగా ఉంది కదూ కథ. మీకు ఇది నచ్చినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.